దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 38వ వచనములో ఉన్న మాటలను మనం చదువుకుందాం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. ఆమె కూడా అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఎందుకు ఆమె ఎవరు అని మనం నేర్చుకుంటే ఆమె పేరు అన్న. అన్న వేరు, హన్న వేరు. హన్న అనబడుతున్న ఆ స్త్రీ మొదటి సమూయేలు గ్రంథములో మనకు కనబడుతుంది. ఈ అన్న వేరు. ఈ అన్నను గురించిన కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈ అన్న ఎవరు అనంటే ఈమె ఆషేరు గోత్రికురాలు. ఈ ఆషేరును గురించి ఆది కాండంలో 49వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా చెప్పబడి ఉంది. ఆషేరులో శ్రేష్టమైన ఆహారము కలదు అని. అంటే దీన్ని బట్టి ఆలోచించుకుంటే ఆషేరులో శ్రేష్టమైన ఆహారము ఉంది అనంటే ఆషేరులో ఉన్న ఈ స్త్రీ చాలా భాగ్యవంతురాలని మనం చెప్పగలము. ఇది నన్ను 4 డబ్బులు ఉంటే లేదా కొంత కలిమి కలిగి ఉంటే మాట వినేవారు ఉండలేదు. కానీ ఈమె అయితే చాలా లోబడేటట్లుగా దేవుని యందు భక్తి కలిగేటట్లుగా మనకు కనబడుతుంది. అంతేకాదు ఈమె ఆషేరు గోత్రాలే కాక 2 మాటలు మనం నేర్చుకుంటే ఈమె ఒక ప్రవక్తిని, అనగా ప్రవక్తులు ఉన్నారు, ప్రవక్తినులు కూడా ఉన్నారు. ప్రవక్త అనగా అనగా దేవునికి బదులుగా, వక్త అనగా మాట్లాడేవారు అని అర్థమిస్తుంది. దేవునికి బదులుగా మాట్లాడే వ్యక్తులను ప్రవక్తలు అని లేదా ప్రవక్తిని కూడా అంటూ ఉంటారు. కనుక ఈమె ఆషేరు గోత్రులనే ఈమె 2వ మాట ఒక ప్రవక్తినిగా ఉన్నది అని మనం చెప్పొచ్చును. ఆనాడు కూడా పాత నిబంధనలో మిరియాము ప్రవక్తినిగా ఉన్నది. ఆమె ఏది చెప్తే అది నెరవేరేది. అంటే నీళ్లు లేని బావి దగ్గరికి వచ్చి ఇక్కడ నీళ్లు ఊరుతాయి అని చెప్పగానే అక్కడ నీళ్లు ఊట కనిపించేదట. అలాగనే మరి ప్రవక్తి అయిన దెబోరు కూడా ఒక మంచి న్యాయాధిపతిగా లేదా జడ్జిగా ఆమె ఉండేది. అలాగే ఇంకా ప్రవక్తిల్లో మంచివారు ఉన్నారు, ప్రవక్తిల్లో చెడ్డవారు కూడా ఉన్నారు. ప్రవక్తిల్లో చెడ్డవారైన యెజబెలు రాణి కూడా ఉంది. అటువంటి యెజబెలు రాణి మన మధ్యన ఉంచకూడదని ప్రకటన గ్రంథములో కూడా చెప్పబడింది. ఈమె ఆషేరు గోత్రికురాలు. 2వదిగా ఆమె ప్రవక్తినిగా మనము చూడగలుగుతున్నాం. 3వది యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకున్న స్త్రీ. ఇది నాన్న చాలామంది యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా వారినట మనము వెధవరాండ్రుగా చూడకూడదు, వెధవరాండ్రుగా లెక్కలో వాళ్ళని చేర్చకూడదని పత్రికలో ఒక చక్కని మాట వ్రాయబడింది. ఈమె పెన్నుడితో కాపురం చేసిన తర్వాత ఆమె భర్తను పోగొట్టుకుంది. అయినప్పుడు కూడా కుడి ఎడమలకి లొంగకుండగా, చెదిరిపోకుండా, పాపంలో పడకుండా దేవుళ్ళని ఎదిగిన ఒక స్త్రీగా మనకు కనబడుతుంది. 3వది ఏంటంటే అప్పటి నుండి అనగా యజమాన్ని పోగొట్టుకున్నప్పటి నుంచి కూడా ఆమె దేవాలయంలోనే విడువక దేవాలయంలో ఉండేది. దేవాలయంలోనే సేవ పరిచర్య చేస్తూ ఉండేది. చాలామంది మరి మనసు బాగుంటే దేవాలయంలో అనగా మందిరంలోకి వస్తారు, మనసు బాగపోతే రావడం మానేస్తారు. ఈమె అలా కాకుండా 84 ఏళ్ళు కూడా దేవాలయం విడకుండా సేవా పరిచర్య చేసినట్టు మనకు కనబడుతుంది. పరిచర్య చేయడానికి ఈమె చాలా ముందుకు వచ్చిందన్నమాట. అంటే బైబిల్ చెప్తుంది, మీలో ఎవడైనా గొప్పవాడి ఉండగొనేడలా వాడు పరిచారకుడై ఉండవలెను అని. పరిచర్య చేసే అనుభవాలు చూసుకుంటే చాలామంది భక్తులు కూడా పరిచర్య చేసి వారు గొప్ప గొప్ప వారయ్యారు. ఉదాహరణకు మోషేకు పరిచారకుడిగా యెహోషువ ఉన్నాడు, యెహోషువకు పరిచారకుడిగా కాలేబు ఉన్నాడు.
అపోస్తుడైన పౌలుకి పరిచారకుడుగా తిమోతి ఉన్నాడు. తిమోతికి పరిచారకుడుగా ఫిలోమోను ఉన్నాడు. ఫిలోమోనుకు పరిచారుడుగా ఒనేసిము ఉన్నాడు. ఇలా అందరూ కూడా పరిచయం చేసి గొప్ప గొప్ప వారయ్యారు. కనుక ఈమె కూడా ఆ దేవాలయములో ఉండి దేవాలయములు విడిచిపెట్టకుండా ఆమె పరిచయం చేస్తున్న స్త్రీగా మనకు కనబడింది. ఇప్పుడు మనము ఆ గడియలోనే అనే మాటను ఆమె ఆ గడియలోనే అక్కడ ఉన్నట్టుగా గమనించవచ్చును. ఆ గడియలు అంటే ఎవరు అనగా ఆ గడియలో అనే మాట ఎందుకు వ్రాయబడింది అనంటే ఆ గడియలో ఆమె కూడా దేవుణ్ణి కొనియాడింది. అంటే ఎందుకు అనంటే అప్పటికి యేసు ప్రభువు వారు మరి ఆయన పుట్టిన తర్వాత 8వ రోజు దేవాలయంలోనికి యేసు ప్రభువు వారిని మరి మరియ గారు అలాగే తన యజమాని అయినటువంటి యేసేపు గారు 8వ రోజు సున్నతి చేయడానికి దేవాలయంలోకి తీసుకుని వచ్చారు. ఆ దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు ఆ గడియలోనే ఈమె కూడా అక్కడే ఉంది అని అర్థం, అక్కడే ఉంది అని అర్థరిస్తుంది. కనుక ఆ దేవాలయంలోకి ఆయన తీసుకురాగానే అక్కడ ఎవరు ఉన్నారంటే సేవకుడిగా షిమియోను అనబడుతున్న వ్యక్తి మనకు కనబడుతూ ఉంటాడు. ఆయన గురించి తదుపరి నేర్చుకుందాము. అయితే ఆ గడియలోనే ఈమె కూడా వారితో పాటు దేవుణ్ణి కొనియాడింది. అంటే మొదటి మాట ఏమిటంటే ఈమె ఆషేరు గోత్రికురాలు, రెండోది ఈమె ఒక ప్రవక్తిని, మూడోది యవనములోనే తనక భర్తను పోగొట్టుకున్న స్త్రీగా ఉంది, నాలుగోది దేవాలయం విడుకుండగా మంచి పరిచర్య చేసే స్త్రీగా ఉంది. అంతేకాదు 5వ మాట ఏమిటంటే దేవుణ్ణి కొనియాడిన స్త్రీ. ఇది నాన్న దేవుడు మన పట్ల ఇన్ని అద్భుతాలు చేసిన ఆయన నామాన్ని కానీ ఆయన ఔన్నత్యాన్ని కానీ కొనియాడేవారు తక్కువగా ఉన్నారేమో, అందులో ఒకరిగా నువ్వు ఉన్నావేమో. కనుక ఈ స్త్రీ అలా కాకుండా ఆయనను కొనియాడింది. తరువాత మాట అంటే విమోచకుడైన క్రీస్తు కొరకు ఎదురు చూసింది. అనగా కొరకు ఎదురు చూసిన వారిలో ఈ యొక్క స్త్రీ కూడా మనకు అనబడుతున్న ఈ స్త్రీ కూడా మనకు కనబడుతుంది. అలాగా ఎందుకంటే చాలా మంది ఎదురు చూశారు. ఉదాహరణకి ఒక స్త్రీ అంటుంది, నీవు మెస్సియేవేనా అని అడుగుతుంది. ఊరిలోకి వెళ్ళి చెప్తుంది, ఇదిగో నేను మెస్సియను నిజంగా చూస్తాను అని సమరయ స్త్రీ చెప్తుంది. అలాగనే ఈవిడు కూడా కనిపెట్టు వారిలో షిమియోను లాంటి వారైతేనేమి, అలాగే కనిపెట్టు వారిలో అన్న కూడా విమోచకుడు అయిన క్రీస్తు కొరకు ఆమె మెస్సియా కొరకు కనిపెట్టినట్టుగా మనం చూడగలం. అంతేకాదు ఆమె చూసింది, కొనియాడింది. అంతేకాదు ఆశగల ప్రాణం తృప్తిపరచబడింది. ఆ తదుపరి ఆయన్ను గూర్చి అందరి మధ్యన సంభాషించడం అనేది కూడా జరిగింది. ఇది నీవు కూడా దేవుడి గురించి ఒక మాట అయినా ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పగలుగుతున్నావా? వృద్ధాప్యం వయసు వచ్చింది దేవుడికి, అయినప్పుడు కూడా ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోయింది. కనుక ఇటువంటి మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా క్రీస్తులో ఎదుగుతున్న మనము కూడా ఇట్టి లక్షణాలు మనం కలిగి ఉందాము. మొదటిగా ఆయన కొనియాడేవారుగా, లేదంటే ఆయన కొరకు ఎదురు చూసేవారుగా, ఆయన గురించి సంభాషించేవారుగా ఉందాము. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు.